ఓకే. ఇప్పుడు చాలామంది పిల్లల్లో కూడా స్కూల్స్‌కి యూరిన్‌కి వెళ్లరు ఎక్కువ. హ్మ్. సో, అలాంటప్పుడు పిల్లలు కొంతమంది ఆపుకోవడం వల్ల హ్మ్. స్టొమక్ ఉబ్బిపోయినట్టు హ్మ్. అవ్వడము, ఇంకా వాళ్ళకి మళ్ళీ యూరిన్ రాకుండా ఉండడం కూడా అవునండి. జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, కరెక్ట్. అలాంటప్పుడు పిల్లల పరిస్థితి ఏంటండి అసలు? అది ఫస్ట్ మేడం హెల్త్ ఎడ్యుకేషన్. హ్మ్. ఫస్ట్ హెల్త్ ఎడ్యుకేట్స్ ఎవరు? ఇద్దరు చేస్తారు. ఒకళ్ళు ఇంట్లో జరుగుతుంది. ఇంకోటి స్కూల్‌లో జరుగుతుంది. హ్మ్. సో, ఇంట్లో పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళకి ఫస్ట్ అవగాహన ఉండాలి. ఓకే. వాష్‌రూమ్ అనేది పెద్ద సిగ్గుపడేది కాదు. సో, వాష్‌రూమ్ వచ్చినప్పుడు వెళ్ళాలి. ఊరికే వస్తుందనుకోండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా? హ్మ్. లేకపోతే ఎక్కడన్నా బ్లాక్ ఏమన్నా ఉందా? ఏమన్నా రాళ్ళొచ్చినాయా? లేకపోతే ఏమన్నా టెన్షన్ పడదు. కొందరికి యాంక్సైటీ న్యూరోసిస్ అంటారు. స్కూల్ పిల్లల్లో ఎక్కువ చూస్తాం. హ్మ్. మొన్న మా ఫ్రెండ్ ఒకాయన కాల్ చేసాడు. తను ఏంటి అంటే వాళ్ళ పాప థర్డ్ క్లాస్. హ్మ్. స్కూల్‌లో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూరిన్‌కెళ్తది. ఇంట్లో వెళ్ళదు. హ్మ్. ఇంట్లో నార్మల్. ఎందుకు అంటే తను కార్‌లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూసింది. హ్మ్. చూసి తనకేంటి అంటే ఇంట్లోనే నేను సేఫ్. బయటెక్కడ సేఫ్ కాదు. సో, స్కూల్‌లో షీ ఈస్ నాట్ సేఫ్. సో, హ్మ్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే యాంక్సైటీతో, టెన్షన్‌తో యూరిన్ ఊరుకూరికే వస్తది. ఓకే. సో, ఎవరైనా పిల్లలు ఊరుకూరికే యూరిన్ వస్తుంది అంటే ఫస్ట్ మనం అప్రమత్తంగా ఉండి టెస్ట్ చేయించడమో, లేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడమో చేయాలి. హ్మ్. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ మందులిస్తాము. వేరే కారణాలు ఏమన్నా ఉంటే చూస్తాం. ఓకే. హుహు. సో, ఇప్పుడు కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది అంటారు. అంటే అవును. డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటారు. సో, అలాంటప్పుడు ఆ పేషెంట్ ఎలా అండి? మేడం ఇప్పుడు డయాలిసిస్‌కి వెళ్లారు అంటే ఇంకా అది మన కిడ్నీ ప్రాబ్లమ్‌లో ఫైనల్ స్టేజ్ అన్నమాట. హ్మ్. సో, ఫైనల్ స్టేజ్ అంటే వైద్యం లేదని కాదు ఉంది. హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయితే డయాలిసిస్‌కెళ్తారు. హ్మ్. ఒక కిడ్నీ బాగుండి ఇంకో కిడ్నీ మొత్తం ఫెయిల్ అయినా డయాలిసిస్‌కెళ్ళాలి ఎళ్ళే అవసరం రాదు. హుహు. సో, డయాలిసిస్‌కెళ్లారు అంటే 2 కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యాయి. హ్మ్. సో, మనకి ఎక్కువ కారణం ఏముంటది అంటే డయాలిసిస్‌కి వెళ్ళడము యూజువల్‌గా ఈ షుగరు, బీపీ కంట్రోల్‌లో ఉండదు. హ్మ్. అదేం చేస్తాయంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మనిషికి షుగర్, బీపీ ఉంటాయి కాబట్టి హ్మ్. అవి కిడ్నీని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. ఒక రోజు, ఓకే. 2 రోజుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి. హుహు. సో, షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ రాదు. లేకపోతే డయాలిసిస్‌కి వెళ్ళే అవసరం ఉండదు. హుహు. లేదు అంటే యూజువల్‌గా ఊర్లలో చూస్తుంటాం. నొప్పి రాంగానే ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి మందులేసేసుకుంటారు. అవును. మందులు అంటే టాబ్లెట్స్ కూడా కాదు ఇంజెక్షన్స్. హ్మ్. వెంటనే తగ్గిపోవాలి, నాకు వెంటనే తగ్గిపోవాలంటే ప్రెషర్‌లో ఏం చేస్తారంటే అక్కడ ఆర్ఎంపీ వాళ్ళు ఇంజెక్షన్స్ ఏసేస్తారు. ఇంజెక్షన్స్ ఏసేస్తే ఏమవుతది అంటే వెంటనే ఎళ్లి కిడ్నీకి ఎఫెక్ట్ పడతది. హ్మ్. ఇట్స్ కాల్డ్ కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి సిఐఎన్ అంటారు. హ్మ్. దాంతో ఏమవుతది అంటే ఈ మనం ఎక్కిచ్చే మందులు అవన్నీ ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ అవన్నీ ఓకే. కిడ్నీని ఎఫెక్ట్ చేసి 2 కిడ్నీలు నాకౌట్ అయిపోతాయన్నమాట. హుహు. సో, అందుకని ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వెంటనే ఎళ్లి ఇన్‌స్టంట్ ట్రీట్‌మెంట్ కాకుండా ఫస్ట్ ఎందుకొచ్చిందో కనుక్కొని ఓపికతో మన బాడీయే కదా! హ్మ్. సో, ఓపికతో సేఫ్ మెడిసిన్ అనేది తీసుకోవాలి. అవును. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. హ్మ్. సో, మీరు అడిగిన క్వెషన్ డయాలిసిస్‌కెళ్తుంది. సో, డయాలిసిస్‌కి వెళ్లారు అంటే 2 ఫెయిల్ అయినట్టు. హ్మ్. సో, దానికి రివర్సిబుల్, ఇర్రివర్సిబుల్ అంటాము. ఓకే. కొన్నేంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. హుహు. అదేంటి అంటే సడెన్‌గా డీహైడ్రేషన్‌తో కానివ్వండి, హ్మ్. లేకపోతే ఏ కారణంతో అయినా సడెన్‌గా కిడ్నీస్ కొద్ది రోజులు స్టాప్ అవుతాయి. ఓకే. అప్పుడు మనం డయాలిసిస్ చేస్తే ఏమవుద్ది అంటే బండి నడుస్తది. తర్వాత మళ్ళీ బ్యాక్ రివర్స్ అయిపోవచ్చు. హుహు. కొందరికి ఏమవుద్ది అంటే డ్యామేజ్ ఎక్కువున్న వాళ్ళలో ఎంత డయాలిసిస్ చేసినా డయాలిసిస్ మెయింటైన్ అవుతది కానీ కిడ్నీస్ మళ్ళీ రికవర్ కావు. హ్మ్. వాళ్ళకి 2 ఆప్షన్స్. ఒకటి ఓకే. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ హ్మ్. అంటే కిడ్నీ మార్పిడి. హ్మ్. హెల్తీ వాళ్ళలోంచి కిడ్నీ తీసి వీళ్ళకి పెడతారు. హ్మ్. అదన్నా చేయించుకోవాలి లేకపోతే లైఫ్ లాంగ్ డయాలిసిస్ మీదన్నా ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్తీ వాళ్ళ కిడ్నీ తీసుకొని వేస్తారు వీళ్ళకి. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ అవును చేస్తారు. మేడం. సో, అప్పుడు కొంతమంది కిడ్నీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అది మరలాంటప్పుడు పేషెంట్ ఇబ్బందులు పడతారు కదా! మేడం. ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా రిసర్చ్ చేసి ఎన్నో దశాబ్దాలు రిసర్చ్ చేసి బయటికొచ్చింది. హ్మ్. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక పేషెంట్ ఇప్పుడు నాకెవరైనా ట్రాన్స్‌ప్లాంట్ ఇవ్వాలనుకోండి ఇంట్లో హ్మ్. వాళ్ళదే యూజువల్‌గా సెట్ అవుతది. హ్మ్. సో, ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసి ఫస్ట్ బ్లడ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూస్తాం. హ్మ్. తర్వాత హెచ్ఎల్ఏ యాంటిజెన్ అంటారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళది పెట్టినప్పుడు మన బాడీ దాన్ని తరిమేయకుండా అంటే ఇమ్యూనిటీ అనేది డిక్రీజ్ చేస్తాం. హ్మ్. దానికి చాలా మెడిసిన్స్ వాడతామనమాట. ఓకే. అది హెచ్చుతగ్గులు, డోస్ ఎట్లా పెట్టాలి అవన్నీ నీట్‌గా పేషెంట్‌కి తగ్గట్టు, బాడీ వెయిట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాం. హుహు. తర్వాత ఒక 3, 4 టెస్ట్స్ ఉంటాయన్నమాట. హుహు. కొంచెం హై టెస్ట్స్. అవన్నీ చేసి ఇవి సెట్ అవుతుందంటేనే అప్పుడు మనం కిడ్నీ డొనేషన్‌కి ఆ డోనర్‌ని ఎంకరేజ్ చేసి కిడ్నీ తీసుకుంటాం. ఓకే. ఈ మధ్యలో ఏ ప్రాబ్లమ్ వచ్చినా తను సెట్ కాడు అనేది పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు హుహు. ఒక పేషెంట్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ కిడ్నీయే ట్రాన్స్‌ప్లాంట్‌కి కుదరదు. హ్మ్. సో, ఫ్యామిలీ మెంబర్స్‌ని కానివ్వండి, బయట వాళ్ళని కానివ్వండి అది చేసి, సెట్ చేసి, చూసి అప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. ఫస్ట్ బ్లడ్ గ్రూప్ కలవాలి, హెచ్ఎల్ హ్మ్. యాంటిజెన్ అంటారు అవన్నీ కలవాలి. హ్మ్. అన్నీ కలిసాక సెట్ చేస్తారు.
ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది ఇప్పుడు సెట్ అవుతుంది అని అనుకుంటాము. సో, సెట్ చేస్తారు. సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందికి సెట్ కాకుండా అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అవును ఫేస్ మేడం. చేస్తారు వాళ్ళు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మేడం ఇది ఎట్లా అంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌లో ఫస్ట్ మన ఇమ్యూనిటీ బావుందనుకోండి, పక్కన వాళ్ళ నుంచి తెచ్చిన కిడ్నీని పంపించేస్తామనమాట. అంటే రిజెక్షన్ వచ్చేస్తుంది. సో, ఓకే. దీనికి ఏంటి అంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ తగ్గాలి. ఇమ్యూనిటీ తగ్గితే ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సక్సెస్ రేట్ ఎక్కువుంటది. సో, ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ప్రాబ్లమ్ ఏమొస్తది అంటే వేరే ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి. అంతే మనకి ఇమ్యూనిటీ ఉండదు కదా! సో, అప్పుడు ఏమవుతది అంటే దీని సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఈ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హుహు. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ప్రాపర్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ కరెక్ట్ డోసేజ్‌తో తీసుకుంటే ఇటు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసింది యాక్సెప్ట్ అవుతది. అటు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సో, మెయిన్ మనకి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌లో ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయినాక మోడర్న్ డేలో ఏంటంటే మేడం ఆపరేషన్స్ అందరికి 90% సక్సెసే అవుతాయి. ఓకే. కానీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ప్రాబ్లమ్ ఉంటది. ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మెయిన్ ప్రాబ్లమ్ అవును. స్టార్ట్ అవుతాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్. హ్మ్. ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళకి మాస్క్ ఏయడము, లేకపోతే ఎక్కువ రద్దీ ఉండే ప్లేసెస్ పంపించకపోవడము, హ్మ్. పరిశుభ్రమైన పరిసరాల్లో పెట్టడము. హ్మ్. ఈ జాగ్రత్తలు పాటిస్తే సెట్ అవుతారు. ఓకే. ఓహ్! ఆ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం నడవడానికి అదంతా ఎంత టైం తీసుకుంటుంది? మేడం రికవరీకి డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మనం ఏ పేషెంట్‌కి ఎట్లా, ఆ పేషెంట్‌కి ముందు హెల్త్ ఎట్లా ఉన్నది అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటది. హ్మ్. మోస్ట్‌లీ 1 వీక్, 2 వీక్స్‌లో మొత్తం సెట్ అయిపోయి దే కెన్ డూ ఆల్ దేర్ వర్క్స్. పేషెంట్ అయితే సెకండ్ డే, థర్డ్ డే నుంచి నడిపిచ్చేస్తాము. హుహు. 1, 2 వీక్స్‌లో సెట్ అయిపోతారు. అంటే వాళ్ళు పరిగెత్తడాలు ఇలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఓన్లీ చేయొచ్చు మేడం. నార్మల్‌గా అన్ని నడవాలా? నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు క్రికెటర్స్‌లో హ్మ్. చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బ్యాడ్మింటన్స్ చేస్తూ ఉంటారు. షటిల్ కావచ్చు. సో, చేయొచ్చు మేడం. ఇంకొంతమంది రన్నింగ్ రేసులు చేస్తూ ఉంటారు. అవన్నీ అథ్లెట్స్. చేయొచ్చు. కాకపోతే జాగ్రత్తలుంటాయి. వాళ్ళకి హుహు. మెడిసిన్స్, డోస్ అవన్నీ చెప్పి హుహు. వాటర్ ఇంత తీసుకోండి, ప్రోటీన్ ఇంటేక్ ఇంత తీసుకోండి, ఈ ఓకే. ఐటెమ్స్ నాన్ వెజ్ అవి కొంచెం ఎక్కువ తీసుకోకండి. అంటే హ్మ్. సింగిల్ కిడ్నీ వాళ్ళే కదా వాళ్ళు. అవును. సో, వాళ్ళకి ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్త తీసుకుంటామో కిడ్నీ హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్ అయిన వాళ్ళకి కూడా అంతే జాగ్రత్త చాలా మంది తీసుకుంటారు. కిడ్నీ ఒకటి తీసేసారు. ఒక కిడ్నీ ఉందంటే ఇంకా నడవడము, ఎక్కడైనా కూర్చోవాలి అంతవరకే కానీ లేదు మేడం. పరిగెత్తడాలు ఇలాంటివి అది చేయకూడదు అపోహ. అంటుంటారు. నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. హుహు. ఇప్పుడు కిడ్నీ డోనర్, రెసిపియంట్ అంటాం. రెసిపియంట్ అంటే ఎవరికైతే కిడ్నీ తీసుకున్నారో వాళ్ళు. డోనర్ అంటే కిడ్నీ దాతలు ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఈ 2 కిడ్నీలు ఉన్నోళ్ళు ఒక కిడ్నీ ఇచ్చారంటే ఆయన ఇచ్చిన వాళ్ళకి ఒకటే ఉంటుంది కదా! హ్మ్. మరి వాళ్ళకి కూడా నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటది. ఓకే. సో, వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా? కిడ్నీ ఇచ్చిన ఆహ్, ఆ! డొనేట్ చేసిన అవును వాళ్ళకి? మేడం. ప్రాబ్లమ్ ఏముంటది అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముండవు. హ్మ్. వాళ్ళని కిడ్నీ తీసుకునేటప్పుడే డొనేషన్ అప్పుడే ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంటాయి. హ్మ్. అంటే వేరే బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. హ్మ్. జనరల్ హెల్త్ కరెక్ట్‌గా ఉండాలి. 2 కిడ్నీస్ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. అప్పుడైతేనే తీసుకున్నారు. సో, ఈ స్క్రీనింగ్‌లో ఏంటి అంటే డోనర్స్ నార్మల్లీ మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ హెల్తీ. ఓకే. సో, తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. మీకు ఒకటే కిడ్నీ ఉంది. సో, ఇంజెక్షన్స్, మందులు, ఈ ప్రోటీన్ ఇంటేక్, వాటర్ ఇవి కరెక్ట్‌గా తీసుకోండి అని వాళ్ళకి కూడా ఇప్పుడు కౌన్సిల్ వాళ్ళు చేస్తాం. పత్యాలు కూడా మినిమమ్ 1 ఇయర్ అలా చేయాల్సుంటుందా? పథ్యాలు పెద్ద మేజర్ పథ్యం ఏమి ఉండదు మేడం. హ్మ్. కానీ 1 ఇయర్ కాదు లైఫ్ లాంగ్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. హుహు. నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీలాగా మాలాగా ఎలా ఉందో సేమ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి కిడ్నీ వ్యాధులొస్తూ ఉంటాయి కదా! అవును. సో, అది జెనెటికల్ డిజార్డర్ వల్ల అవుతుందా? లేకపోతే నార్మల్‌గా ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల వచ్చేసే మేడం సమస్యలంటారా ఇది ఇవి? వెరీ యాప్ట్ క్వెషన్ ఇన్ టుడేస్ లైఫ్. హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే కిడ్నీ జబ్బు ఒక్కటే వచ్చింది అంటే ఒకటే వచ్చిందని కాదు. కిడ్నీ జబ్బు ఎప్పుడొస్తది అంటే సంథింగ్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ యువర్ బాడీ. అంటే మీ బాడీలో ఏదో ఒకటి కరెక్ట్‌గా లేదు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి. తర్వాత నీళ్లు తాగకపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి. అన్నెసెసరీ వర్క్ స్ట్రెస్‌తోని ఆహ్, డీహైడ్రేషన్‌లోకెళ్ళి స్టోన్స్ వస్తాయి. సో, ఇప్పుడు జెనెటిక్ అనేది ఒక 5-10% రీజన్ ఉంటుంది. వేరే మెయిన్ రీజన్ ఏముంటుంది అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ అంటే ఇవాళ రేపు ఎవ్రీథింగ్ ఈస్ ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. సో, హ్మ్. షుగర్స్, హై షుగర్ ఇంటేక్ మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో, వీటన్నిటితో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. స్మోకింగ్, ఆల్కహాల్‌తో ఏమవుతుందంటే కిడ్నీ క్యాన్సర్ వచ్చేస్తది. హుహు. ఆ! సో, అందుకని మనము మన పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చెప్పినట్టు ఆ లైఫ్ స్టైల్ ఫాలో అయితే హ్మ్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఏమి ఉండవు. ప్రాపర్ ఓకే. ఎక్సర్‌సైజ్, ప్రాపర్ ఫుడ్, హ్మ్. ప్లేట్‌లో ఉండే ఫుడ్ కరెక్ట్‌గా ఉండి, హ్మ్. ప్లేట్‌లో ఫుడ్ తిన్నాక బయట యాక్టివిటీ కరెక్ట్‌గా ఉంటే హ్మ్. మాక్సిమం 90% ఆఫ్ డిసీజెస్ రావు. అసలెంత వాటర్ తీసుకుంటే మంచిదంటారు? ఎన్ని లీటర్స్ తాగాలి వాటర్? మేడం వాటర్ ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా. ఇప్పుడు హ్మ్. బాగా కష్టం చేసే వాడికి
ఏసీలో లేనోడికి, లేకపోతే బయట మజ్దూరి పని అంటే లేబర్ వర్క్ చేసే వాళ్ళకి, ఎండల్లో కూలి పని చేసే వాళ్ళకి ఏంటి అంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. మోర్ దెన్ 4 or 5 లీటర్స్ తీసుకోవాలి. ఏసీలో ఉండి కొంచెం డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి వాటర్ తక్కువ తీసుకున్నా పర్లేదు. బట్ ఎవరికి ఎంత అంటే అగైన్ దట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. మనిషి బాడీని బట్టి డిపెండ్ ఇప్పుడు అవుతూ మీరు ఉంటది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళు చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళు ఎంత వాటర్ తాగాలి? 2.5 to 3 లీటర్స్ అని చెప్తాం మేడం. ఎలా అంటే వాళ్ళకి యూరిన్ అనేది క్లియర్ గా ఉండేది అనేది బెస్ట్ ఇండికేటర్. ఇన్ని లీటర్స్ అన్ని లీటర్స్ కంటే యూరిన్ ఇప్పుడు కరెక్ట్ గా వాటర్ ఆల్మోస్ట్ ఆల్ వాటర్ పేల్ ఎల్లో కలర్ లో వస్తుంది, లేకపోతే వాటర్ లాగా వస్తుంది అంటే దట్ ఈస్ ఫైన్. అంతేగాని ఎర్రగా వస్తుంది, చాలా కాన్సన్ట్రేటెడ్ గా థిక్ ఎల్లో కలర్ లో వస్తుంది అంటే ఇట్ మీన్స్ దట్ మీరు తీసుకునే వాటర్ సరిపోవట్లేదు అని. ఎంత దాహం వేస్తే అంత తీసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా సార్లు యూరిన్ వెళ్ళి రావడం చేస్తూ ఉంటారు. ఒక 6, 7, 10 టైమ్స్ అయినా వెళ్తూ వస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి కూడా ఇలా యూరినరీ ప్రాబ్లం ఉన్నట్టేనా? మేడం అది డయాబెటీస్ లక్షణం అంటారు. పాలియూరియా, పాలిఫేజియా, పాలిడిప్సియా ఈ 4 రకాలు ఉంటాయి. సో పాలియూరియా అంటే ఊరుకూరికే యూరిన్ వెళ్ళడం అనమాట. బ్లాడర్ స్టిమ్యులేట్ అయిపోయి ఊరుకూరికే యూరిన్ వెళ్తుంది, యూరిన్ వస్తుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ, దాని వల్ల కూడా ఊరుకూరికే యూరిన్ వెళ్తారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే వాటర్ రెస్ట్రిక్షన్ కంటే షుగర్ కంట్రోల్ చేస్తే ఇవి సెట్ అయిపోతాయి. అలా ఓకే అంటారు. ఎప్పుడైనా షుగర్ పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనము యూరిన్ ట్రీట్ చేసే కంటే ఫస్ట్ షుగర్ ట్రీట్ చేయాలి. షుగర్ ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు.